ఇదే కదా? మృతులెవరు? మానవరీత్యా తీర్పు పొందడం అనగా ఏమిటి? ఇది ప్రశ్నగా ఇచ్చాను. అక్కడ మృతులెవరు? మృతులను ఉందా లేదా? మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఈ మాటలో మృతులెవరు? మానవరీత్యా తీర్పు పొందడం ఏంటి అనేది ప్రశ్న వేశాను. ప్రశ్న వేసినప్పుడు సందర్భంలోకి వెళ్ళాలి కదా. అసలు ఇది నాలుగో అధ్యాయం అసలు దేని గురించి మాట్లాడుతుంది? 4వ అధ్యాయం అంతా దేనికోసం మాట్లాడుతుంది ఒకసారి చూడగలిగితే, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఇది సందర్భం. అంతేనా? 2 నుండి 4 అది ఎక్కడిచ్చాను? 6. ముందు ఏం జరుగుతుంది? ఈ సందర్భం నడుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి 6వ వచనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సందర్భాన్ని బట్టి 6వ అధ్యాయాన్ని 6వ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిని గురించి మృతులు అంటున్నాడు? ఎవరిని గురించి మృతులు అంటున్నాడు 6లో? మానవరీత్యా తీర్పు పొందడం ఏంటి? ఇక్కడే మనకు ఆన్సర్ ఉంటుంది. ఇక్కడే ఆన్సర్ ఉంది. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చాలా సింపుల్ అది. అంటే నాకు సింపుల్ అనిపిస్తుంది, మీకు అలా అనిపించలేదు. ఎవరికైనా అంతే. పైన కింద చదివితే అందరికీ అలాగే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకొద్దిగా డెప్త్కి వెళ్దాం. గతించిన కాలంలో వారితో పాటు కలిసి పాపం చేసాం. అదే కదా ఇక్కడ ఉంది. గతించిన కాలమే చాలు అని అంటే ఇంతకుముందు ఏం చేసాం? వాటిలో మనం పరిగెత్తాం అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి? పరిగెత్తడం మానేసాం. తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు, గతంలో పరిగెత్తాం, ఇప్పుడు పరిగెత్తడం మానేసాం. గతించిన కాలంలో వారితో కలిసి పాపం చేసాం. ఇప్పుడు సువార్తను విని పాపమును విడిచిపెట్టాం. అవునా కదా? ఇక్కడ ఏముంది? మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో చోలియకి ఏమీ లేక. అదే ఇక్కడ ఉంది. ఇప్పుడు సువార్తను విని పాపమును విడిచిపెట్టాం. వారితో పాటు పరిగెత్తుట మానం. ఇదేనా అక్కడ కనబడుతుంది? ఇంకేమైనా కనబడుతుందా తేడా? ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం, పాపంతో కనెక్షన్ కట్ చేసాం. వాళ్లతో పాటు పూర్వపు దశలో మన ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో పాటు మనం ఇంకా ట్రావెల్ చేయడం మానేసాం. ఇది కదా సందర్భం. ఇప్పుడు ఈ సందర్భాన్ని పైన వివరించాను, కింద చూడండి. అందుకే వారు మనలో ఆ మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. అదేనా? తమతో కూడా మీరు పరిగెత్తనందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఇక్కడేముంది? వారు మనలో ఆ మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వారు మన విషయమే ఏమని చెప్పుకుంటున్నారు? ఎవరు? వాళ్ళతో పాటు కలిసి పరిగెట్టట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మన కోసం ఏమని చెప్పుకుంటున్నారు? ఏమని చెప్పుకుంటున్నారు? ఇక్కడ లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడి సందర్భం మనందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడి సందర్భం అందరికీ తెలుసు. ఇప్పుడు తిరిగి వచ్చాడు కుమారుడు. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. అన్న అంటున్నాడు, నువ్వు తమ్ముడు వస్తే ఎంత పండగ చేస్తానో, నేను ఉన్నప్పుడు ఈరోజు పండగ చేయలేదు అన్నప్పుడు తండ్రి మాట్లాడుతున్న మాట ఇది. సంతోషించే సమయం, సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను. కింద ఏమని చెప్తున్నాడు? నా ప్రాచీన కుమారుడు అంటే నన్ను విడిచి వెళ్ళిపోయిన ఆ కుమారుడు చనిపోయాడని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రే తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ పాత కుమారుడు చచ్చిపోయాడు, ఇప్పుడు నా కొత్త కుమారుడు నూతనంగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అన్నది తండ్రి చెప్తున్నాడు. ఈ మాటను బట్టి ఇప్పుడు ఏమైనా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా అర్థమైందా? మనుషుల ద్వారా ఏం ఏంటి మానవరీత్యా?
ఇప్పుడు నేను చచ్చిపోయానని నన్ను గూర్చి నేను చెప్పుకోవాలా? ఎదుటోళ్ళు చెప్పాలా? నిజంగా ఫిజికల్‌గా నేను చచ్చిపోయాను అనుకోండి. నేను పడుకుని పోయి నేను చచ్చిపోయానంటే నమ్ముతారా మీరు? ఎవరు చెప్పాలి నేను చచ్చిపోయానని? చచ్చిపోయినట్టు చెప్పకూడదు. నన్ను చూస్తూ నా ముందున్న మీరు చెప్పాలి. ఈడు బ్రతికున్నాడా? చచ్చిపోయాడా అని. అర్థమవుతుందా? చాలా సింపుల్‌గా లాజిక్ ఇది. నేను ఫిజికల్‌గా చచ్చిపోయాను అనుకోండి. నేను చెప్పుకోకూడదు నేను చచ్చిపోయానని. మీరు చెప్పాలి నన్ను చూసి నేను చచ్చిపోయానని. ఇప్పుడు మృతులెవరు? ఎవరిని మృతులు అంటున్నారు ఇక్కడ? మళ్ళా బాగా ఆలోచించండి. పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏంటి? మృతులు. దేని విషయంలో మృతులు? వారి పాప జీవితం విషయంలో మృతులు. వీళ్ళు మృతులు అని ఎవరిస్తున్నారు తీర్పు? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతకుముందు వాళ్ళతోనే కదా బ్రతికాం. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కన్ఫర్మేషన్ ఏంటంటే, ఇదిగో ఈడు మారిపోయాడురా అని ఆశ్చర్యపోతున్నారు. మృతులు ఎవరు? మృతులు మనమే. ఏ విషయంలో మృతులం? నీతి విషయంలో మృతులం కాదు, పాపం విషయంలో మృతులం. నీతి విషయమే జీవిస్తున్నాం మనం. నీతి విషయమే మనం జీవిస్తున్నాం. నెక్స్ట్కి వెళ్తున్నాం చూడండి. చూడండి రోమపత్రిక. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. బాప్తిసం ద్వారా మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం? సమాధి చేసుకుంటున్నావు. ప్రాచీన పురుషుడు సమాధి అవుతున్నాడు అంటే నువ్వు మృతుడివేనా? ఏ విషయంలో మృతుడివి? పాపం విషయంలో మృతుడివి. అలా పాపం విషయంలో నువ్వు మృతుడివి అని ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పుకుంటే సరిపోద్దా? నీ గూర్చి ఎదుటోడు చెప్పాలా? ఏమని? నువ్వు చచ్చిపోయారా పాప విషయంలో. మనం నేను మారిపోయానంటే ఎలాగవుతుంది అది? నువ్వు మారేవో లేదు ఎవరికి తెలుస్తుంది? బాగా నేను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది నీకన్నా. కనుక వాళ్ళు చెప్పాలి నువ్వు మారేవా లేదా అన్నది. చూడండి తర్వాత రోమపత్రిక 6:11 అటువల్లే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. గలతీ పత్రిక 2:20 పౌలు గారు మాట్లాడతారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే చచ్చిపోయానే కదా. ఏ విషయంలో? పాపం విషయంలో. ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈరోజు పౌలు గారిని గురించి మనం సాక్ష్యం ఇస్తామా లేదా? ఆయన పాత జీవితం విషయంలో చచ్చిపోయిన వాడు. ఇప్పుడు కొత్తగా ఆయన జరిగిస్తున్న క్రియలను బట్టి ఆయన తిరిగి లేచాడు, క్రీస్తు జీవాన్ని కలిగి లేచాడు అని మనం చెప్పగలుగుతున్నాం లేదా? ఇప్పుడు మన విషయం ఎవరు చెప్పాలి? ఇప్పుడు చూడండి ఈ రెఫరెన్స్ని. పాప విషయమైన మృతులము మనమే. అయితే మనకు మనం చెప్పుకోవడం కాదు మనం మారమని. ఎవరు చెప్పాలి? మానవ రీత్యా తీర్పు పొందడం అంటే వారు చెప్పాలి మనము మృతులమని. వాళ్ళు మనకు తీర్పు తీరుస్తారు. ఏమని? వీడు చచ్చిపోయాడురా బాబు అనేసి. ఏ విషయంలో? పాపం విషయంలో. సందర్భానుసారంగా వెళ్ళామా? సందర్భానుసారంగానా? ఇవ్వండి. పాపంతో జోలి కట్ట. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పరిగెడుతున్నాం. ఇంతకుముందు పాపంలో పరిగెట్టాం, మన సహోదరులతో పాటు పరిగెట్టాం. ఇప్పుడు వాళ్ళతో పరిగెట్టడం మానేసాం, ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపడి ఏమంటున్నారంటే వీడు చచ్చిపోయాడు రా బాబు. వీడు ఏ విషయంలో? పాప విషయంలో చచ్చిపోయాడు. ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవడు? అదెవరు చెప్తారు? దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడని మనతో విశ్వాసులు కానీ దేవుడు కానీ మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ రోమపత్రిక 6:11 అటువలే మీరును పాప విషయమే మృతులు, దేవుని విషయమే క్రీస్తునందు సజీవులు. ఇటువంటి తీర్పు మన విషయములో రావాలి. సమాజం మనల్ని చూసి ఏమనాలి? సమాజం కానీ మీ ఎదుటి ఉన్నోళ్ళు కానీ మనల్ని చూసి ఏమనాలి? వీడు పాపాన్ని విడిచిపెట్టేశాడు రా బాబు, వీడు పూర్తిగా మారిపోయాడు. నువ్వు చెప్పుకోవడం కాదు మారిపోయావని, వాళ్ళు చెప్పాలి. అది సరైన నిన్ను గూర్చిన సాక్ష్యం. ఆ రకంగా
మనం మారాలి అని పేతురు గారు ఆ రోజున్న సంఘానికి చెబుతున్నారు. అర్థమైందా? ఇంకా పైన కింద సందర్భాన్ని చదవండి. అక్కడే ఉంటుంది ఆన్సర్, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు.